అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు కాస్మెటాలజిస్ట్ లక్ష్మి అన్నపూర్ణ గారు ఉన్నారనమాట. సో బేసిక్గా లేజర్స్, అమ్మాయిలు అన్నాక అన్వాంటెడ్ హెయిర్ అనేది రెగ్యులర్గా ఉండే సమస్య. మరి దీనికి లేజర్స్ మనకి ఎంతవరకు బెనిఫిషియల్, అవి సేఫా కాదా, ఇలా A to Z విషయాలని మాట్లాడుకుందాము. ముందైతే పలకరిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు లక్ష్మి అన్నపూర్ణ? యా, ఐఎమ్ సో గుడ్. బ్యూటీ అనగానే మీరు చెప్పినంత వివరంగా చాలా తక్కువ మంది వివరిస్తూ ఉంటారనమాట. ఫ్రమ్ బేసిక్స్ టు డెప్త్స్ వరకు అన్నీ చెప్తూ ఉంటారు. సో మనం ఈరోజు అన్వాంటెడ్ హెయిర్స్ గురించి మాట్లాడుకుందాం. సో లక్ష్మీ అన్నపూర్ణ గారు, అన్వాంటెడ్ హెయిర్ అనేది అమ్మాయిలకి చాలా కామన్గా ఉండే సమస్య. అంటే మరి ఎక్కువగా లేకపోయినా కూడా రెగ్యులర్గా మనం ఇప్పుడు వ్యాక్సింగ్ కానివ్వండి, థ్రెడింగ్ కానివ్వండి, ప్లక్కింగ్ ఇలాంటి వాటితో పాటు లేజర్స్ అనేవి కూడా వచ్చాయి కదండి. సో ముందుగా అసలు ఈ ప్లక్కింగ్, థ్రెడ్డింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వ్యాక్సింగ్ అండ్ దెన్ వీ విల్ గో టు లేజర్స్. ష్యూర్. సో ఈ ప్లక్కింగ్, థ్రెడ్డింగ్ పద్ధతి వల్ల మనకి బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా అదే వాడుతూ ఉంటారు. మంత్లీ వన్స్ మెయింటెనెన్స్ సెషన్స్ లాగా ఎవ్రీ మంత్ థ్రెడింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఐబ్రోస్ కానివ్వండి, అప్పర్ లిప్ కానివ్వండి. సో దీనివల్ల మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా అంటే? డెఫినెట్లీ చెప్పాలి అంటే థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ప్లక్కింగ్ ఈ 3 ప్రొసీజర్స్తో పాటు రేజర్స్ చేయటం కూడా, ఈ 4 ప్రొసీజర్స్ ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్ రిమూవింగ్కి. అయితే మనం ఐబ్రోస్లో హెయిర్ని అన్వాంటెడ్ హెయిర్ అనలేం. సో ఐబ్రోని మనం షేప్ చేస్తాం. సో షేప్ చేసినప్పుడు మనం థ్రెడ్డింగ్ ఒకటే బెస్ట్ ప్రొసీజర్ అని చెప్పచ్చు ఐబ్రో షేపింగ్కి మాత్రం. అలాగే కొంతమంది వ్యాక్సింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఐబ్రోస్లో కూడా ప్రాపర్ షేప్ కోసం వ్యాక్స్ చేస్తారు. అది చాలా కష్టమైన ప్రక్రియ. ప్రొఫెషనల్స్ అయితేనే ఐబ్రో వ్యాక్స్ బాగా చేయగలుగుతారు. సో అది ప్రాబ్లం లేదు మనకి. అయితే ఇప్పుడు మనకి ఎక్కడ ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ఇలాంటివి ఇంకా వేరే ప్లేసెస్లో మనం యూజ్ చేస్తున్నాము అంటే అప్పర్ లిప్ పైన అందరికీ హెయిర్ సహజంగా, మన ఫేస్ అంతా హెయిర్, మన బాడీ అంతా హెయిర్ ఉంటుంది. పర్టికులర్గా అబ్బాయిలకైతే మీసాలు, గడ్డాలు అందంగానే ఉంటుంది, కానీ అమ్మాయిలకి ఇష్యూ అది చాలా పెద్దది. కొంతమందికి చాలా విజిబుల్గా కనిపిస్తాయి, కొంతమందికి ఉన్న సన్నగా ఉంటాయి, అంత ఇబ్బందికరంగా ఉండవు. వాటిని విజిబుల్గా కనిపించే వాటిని మనం తొలగించడం కోసము ఈజీ ప్రాసెస్లో మనం వ్యాక్స్ కానీ, ప్లక్కింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ చేస్తాం. ఇవి కొంతవరకు ఓకే, కానీ ఇయర్స్ అండ్ ఇయర్స్ చేస్తూ ఉండే కొలది అప్పర్ లిప్లో ఎప్పుడైతే మనం ఎక్కువ థ్రెడ్డింగ్ చేస్తూ 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 ఉన్నామో అక్కడ బాగా డార్క్ అయిపోవడం మనం చూడొచ్చు. బికాజ్ ఎందుకంటే మనం థ్రెడ్ పెట్టి ఆ ప్లేస్లో రిమూవ్ చేసినప్పుడు లైక్ అది రూట్ నుంచి పుల్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. ఆ థ్రెడ్ యొక్క ఒత్తిడికి ఆ ప్రదేశం అంతా కూడా కొన్ని సంవత్సరాల పాటు థ్రెడ్డింగ్ చేస్తే నల్లగా అయిపోతుంది. అండ్ దాన్ని అక్కడ మనము పట్టి ప్లక్ చేసి లాగినప్పుడు కూడా ఆ వైబ్రేషన్కి అక్కడ లోపలంతా కూడా మళ్ళీ ఆ రూట్స్ యాక్టివేట్ అయ్యి ఇంకా ఎక్కువ గ్రోత్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో టెంపరీ సొల్యూషన్గా ఏదో 1-2 సార్లు చేసుకోవడానికి బాగుంటుంది. లేకపోతే ఒక 1 year కొంతవరకు మెయింటైన్ చేయొచ్చు. కానీ లైఫ్ లాంగ్ మనం హెయిర్ రిమూవ్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ ప్లేస్ అనేది చాలా హాష్గా అయిపోతుంది. సో మామూలుగా మనం థ్రెడ్డింగ్ చేసిన, వ్యాక్సింగ్ చేసిన, ముఖ్యంగా రేజర్ విషయంలో అంటూ ఉంటారు, మనం రేజర్ యూస్ చేస్తే మళ్ళీ అక్కడ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని. అయితే అది నిజమే అంటారు? లేదు, అది అపోహే. అయితే రేజర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే వచ్చే హెయిర్ చాలా థిక్గా అనిపిస్తుంది మనకి, కానీ హెయిర్ మల్టిప్లై అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో థ్రెడ్డింగ్లో అయితే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ ఉంటాయి. థ్రెడ్డింగ్ చేసినప్పుడు మనం గట్టిగా పట్టి లాగి రూట్ నుంచి తీస్తున్నప్పుడు అక్కడ లోపల ఇంకా ఆ యాక్టివేషన్స్ పెరిగి హెయిర్ 1-2 మల్టిప్లై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ రేజర్తో ఆ ప్రాబ్లం ఉండదు. కానీ రేజర్తో చేసినప్పుడు 1 dayలోనే మీకు హెయిర్ వచ్చేస్తుంది. బికాజ్ ఎందుకని, మనకు అది పైన మాత్రమే కట్ అవుతుంది రేజర్తో చేసినప్పుడు. అలాగే మనకి ఘాట్లు పడే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మనం ఎక్కువగా నొక్కి నొక్కి పదే ప్రతిరోజు చేస్తే మళ్ళీ నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కంపారిటివ్లీ హెయిర్ మల్టిప్లై అవ్వడానికి ఛాన్స్ లేదు రేజర్ తోటి. ఓకే, సో ఆ విధంగా చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్, లెగ్స్ హెయిర్ ఉందనుకోండి, దానికి మనం వ్యాక్సింగ్ మెథడ్ యూస్ చేస్తాము. సో సెన్సిటివ్ స్కిన్స్లో వ్యాక్సింగ్ యూస్ చేసినప్పటికీ కూడా సన్నగా ర్యాష్ రావటము అట్లాంటి ప్రాబ్లం అనేది మనము చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే వీటికి పర్మనెంట్ సొల్యూషన్స్ కింద మనం లేజర్స్ తీసుకోవచ్చు. కానీ తక్కువ హెయిర్ ఉంది, ఎక్కువ ప్రాబ్లమాటిక్గా లేదు అని అంటే వీళ్ళు మంత్లీ ఒకసారి వ్యాక్స్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాసెస్ కిందే చేయొచ్చు. సో కమింగ్ టు దిస్, లేజర్ అనేది ఇప్పుడు చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో లేజర్ అనేది
అందరికీ అవైలబిలిటీ కూడా ఎక్కువైపోయింది. సో ఇది సేఫే అంటారా? అంటే ఇప్పుడు టోటల్ బాడీ లేజర్స్ కూడా చేసుకుంటున్నారు కదండీ! అందువల్ల అడగాల్సొస్తుంది. యా ష్యూర్. లేజర్ ఎప్పటి నుంచో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు బాగా ఎక్కువగా విరివిగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనగానే చాలా రేర్ పీపుల్ చేయించుకునేవాళ్ళు. ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి చేసుకునేవాళ్ళు. అక్కడ ఒక ఊరు మొత్తం మీద ఎవరో ఒకళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసుకునేవాళ్ళు లేజర్స్. బట్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అండ్ ప్రతి చోట కూడా మన కాస్మెటాలజీ క్లినిక్స్లో లేజర్స్ వచ్చేసాయి. అయితే లేజర్స్ అనేవి సేఫా కాదా అన్న విషయానికి వస్తే 100% సేఫ్. మనం ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మిషనరీ యూస్ చేస్తున్నారు లేజర్స్కి, దాని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, అది వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చూసుకుని వెళ్ళగలిగితే లేజర్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ జీరో. యాక్చువల్లీ మీరు మెషినరీ అంటున్నారు. అంటే అన్ని మెషిన్స్, లేజర్ మెషిన్స్ ఒకటి కాదా అండి? కాదు, డెఫినెట్లీ. ఇప్పుడు మనం ఫోన్లు చూడండి, అన్ని ఫోన్స్ ఒకటి కాదు. అవును. కొన్ని చైనా ఫోన్స్ ఉంటాయి, కొన్ని బ్రాండెడ్ ఫోన్స్ ఉంటాయి, ఐఫోన్స్ ఒకలా ఉంటాయి. అదేవిధంగా లేజర్ మిషనరీస్లో కూడా చాలా రకాలనేవి ఉన్నాయి. అలాగే లేజర్స్లో కూడా చాలా రకాలైనటువంటి లేజర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ లేజర్స్ మంచి లేజర్స్ అయి ఉండాలి, మనకి FDA అప్రూవ్డ్ అయి ఉండాలి, లేకపోతే మనకి స్కిన్కి ప్రాబ్లం అవుతుంది. అలాగే మార్కెట్లో IPL అంటే లేజర్కి బదులు IPL కూడా చాలామంది యూస్ చేస్తారు. అంటే ఏంటండి? సో లేజర్ ట్రీట్మెంట్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక వీడియోలో కానీ ఎందులోనే చూసుంటే ఏం చేస్తారు, ఒక మిషనరీ ఉంటుంది, ఐస్కి మొత్తం అంతా క్లోజ్ చేసి చేసేవాళ్ళు కూడా ఆ లేజర్ రేస్ కళ్ళలో పడకుండా బ్లాక్ గాగుల్స్ అంతా పెట్టుకొని ఆ రేస్ అనేది మన స్కిన్ పైన పడేలాగా మనము ఇస్తూ ఉంటాం, రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాం. సో అదే చూస్తూ ఉండుంటారు ఐ థింక్ మీరు ఏదైనా వీడియోస్లో చూసినా. సో దీని టెక్నాలజీ ఏంటి అని అంటే లేజర్ రేస్ స్కిన్ పైన పడినప్పుడు మనం ఫస్ట్ మన స్కిన్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తాం. మేము రిమూవ్ చేసేసి లేజర్కి జెల్ అప్లికేషన్ చేసి ఆ ప్లేస్లో ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ వస్తుందో అక్కడ లేజర్ రేస్ అనేవి స్కిన్ పైన రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తున్నాం. ఈ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ రేస్ స్కిన్లోకి వెళ్ళినప్పుడు స్కిన్లో ఉన్నటువంటి మెలనిన్ పిగ్మెంట్ని టార్గెట్ చేస్తుంది. ఆ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది, హెయిర్ ఫాలికల్స్, హెయిర్ ఇట్లా ఉంటుంది, నల్లగా ఉంటుంది కదా, ఆ ఫాలికల్ మొదట్లో ఉన్న పిగ్మెంట్ని టార్గెట్ చేస్తుంది. సో ఎప్పుడైతే పిగ్మెంట్ని టార్గెట్ చేస్తుందో అప్పుడు మీకు ఆ రూట్ అనేది బర్న్ అవటం జరుగుతుంది. సో డిస్ట్రాయ్ అయిపోతుంది రూట్ అనేది. సో మీరు ప్రతి ఒక్క ప్లేస్లోనూ ఆ రేస్ అనేవి రిఫ్లెక్ట్ చేసుకుంటూ లేజర్ రేస్ పాస్ అనేలా చేస్తూ వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్క రూట్ బర్న్ అవుతూ ఉంటుంది. సో కొన్ని ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వాటికి టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది, కొన్ని సెషన్స్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. కొన్ని ఫైన్ హెయిర్స్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా డిస్ట్రాయ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది దీని టెక్నాలజీ. అయితే ఈ ప్రొజెక్ట్ చేసే రేస్ ఏవైతే ఉన్నాయో ఈ రేస్ వచ్చేసి IPL రేస్ కూడా ఉంటాయి, అంటే ఇంటెన్స్ పల్స్ లైట్. అసలు అవి లేజర్ కాదు, సేమ్ టెక్నాలజీ లాగా కనిపిస్తుంది, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, మిషన్ కూడా ఇంచుమించు అలానే కనిపిస్తుంది ఆ మిషనరీ కూడా. అయితే అది IPL ఇంటెన్స్ పల్స్ లైట్. దీనికి దానికి ఏంటి వేరియేషన్ అని అంటే కాస్ట్ వేరియేషన్. ఇప్పుడు ఒక సరైన లేజర్ కొనాలి అంటే కనీసం మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 12 lakhs, 10 to 12 lakhs మధ్యలో మినిమం ఇన్వెస్ట్మెంట్. ఇక మ్యాక్సిమం విషయానికి వస్తే 1 crore దాకా కూడా లేజర్ మిషనరీస్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ డాక్టర్ కానీ ఆ కాస్మెటాలజిస్ట్ కానీ వాళ్ళ బడ్జెట్లో చూసుకొని అందుబాటులో ఉన్న బడ్జెట్లో కొంచెం బెస్ట్ది చూస్ చేసుకొని తీసుకోవచ్చు లేజర్ మిషనరీ అనేది. ఈ IPL మిషనరీస్ అనేవి 1,00,000-1.5 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం మార్కెట్లో చూసినట్టయితే చాలామంది ఇంటికి వచ్చి కూడా హోమ్ సర్వీస్ లేజర్స్ ఇవ్వటం మనము చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఆ మిషనరీస్ అనేవి మూవబుల్గా మనకి పోర్టబుల్గా తయారు చేసినవన్నీ కూడా చైనా మేడ్ మిషనరీసే ఉంటాయి. ఓకే, అంటే మీరు చెప్తున్న IPL లాంటివి అలాంటివి ఉంటాయి. ఈవెన్ డయోడ్ లేజర్స్లో కూడా మనకి చాలా మటుకు హోమ్ మేడ్ ఇట్లా ఇంటికి వెళ్ళి చేసేవి చిన్న చిన్న పోర్టబుల్ మిషనరీస్ వచ్చేసాయి. ఇవి అంత సేఫ్ కాదు, స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి 2 సార్లు మనకేం ప్రాబ్లం రాలేదు, గాడ్ గ్రేస్ అనుకోవచ్చు. 3వసారి ఒకవేళ ప్రాబ్లం రావచ్చు, స్కిన్ బర్న్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్ డార్క్గా అయ్యి ఫ్యూచర్లో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి సరైన వేవ్ లెంత్, సరైన ఫ్రీక్వెన్సీ, సరైన ఫ్లూయెన్సీ అంతా కరెక్ట్గా యూస్ చేసే విధంగా ఆ మిషన్ ఉండాలి, FDA అప్రూవ్డ్ అయి ఉండాలి. సో అలాంటి మిషనరీ యూస్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం రాదు. సో IPL లేజర్స్ అనేవి లేజర్స్ కాదు, IPL అంటారు. కానీ చాలామంది IPL లేజర్
అని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఐపీఎల్ వల్ల అంటే స్కిన్ బర్నింగ్ కాకుండా ఏమైనా దీర్ఘకాలికమైన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? యా డెఫినెట్లీ మనకి లేజర్లో వచ్చేసి ఫ్రీక్వెన్సీస్ ప్రాపర్గా ఓవరాల్ స్కిన్కి అంతా కూడా సరిపడా అంటే అన్ని వైపులుగా సమానంగా మనకి దాని ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఐపీఎల్లో మనకి ఇంటెన్స్ పల్స్ లైట్లో హీట్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. స్కిన్ పైన ఎక్కువ హీట్ పడినప్పుడు మెయిన్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం చిన్న ఆదమరుపుగా ఉన్నా కానీ ఇమీడియట్గా అక్కడ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళి అక్కడ బర్న్స్ లాంటివి తెచ్చుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. సో అది ప్రాబ్లం అనేది ఐపీఎల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకటి మనకి డయోడ్ లేజర్ వచ్చేసి ఎటువంటి ప్రాబ్లము ఉండదు, సేఫ్గా ఉంటుంది. డయోడ్ లేజర్ ఒకటి, ఆల్మా ఒకటి, అలెగ్జాండ్రస్ ఒకటి, ఇలా కొన్ని లేజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా FDA అప్రూవ్డ్ ఉంటాయి, చాలా సేఫ్గా ఉంటాయి, ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. సో అసలు అంటే FDA అప్రూవ్డ్ ప్రాపర్ లేజర్ మెషిన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదా, వీళ్ళు ఐపీఎల్ వాడుతున్నారా అనే విషయాలను మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎలా తెలుసుకోవచ్చు అని అంటే మీకు మిషనరీస్ మీద అయితే అవగాహన ఉండదు, కామన్ పీపుల్కి కామన్గా. అయితే మనము ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళేదే ఒక ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేసుకుని అందంగా కనిపించడం కోసం. అంటే మనకి ఇప్పుడు అప్పర్ లిప్ పైన హెయిర్ ఉంది, లేకపోతే చిన్ పైన హెయిర్ ఉంది, ఫేస్ పైన ఉందో రిమూవ్ చేసుకోవడానికి వెళ్తాం. సో అది రిమూవ్ చేసుకొని హ్యాపీగా బయటకు వస్తే ఓకే. అలా కాకుండా రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నల్ల మచ్చతో లేకపోతే ఒక బర్న్తో వస్తే ఒకటి పోగొట్టు ఒక్కో దానికోసం వెళ్ళి ఇంకొకటి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి మీరు కన్సల్టేషన్ కోసం డాక్టర్ దగ్గరికి కానీ, డాక్టర్స్ అయితే మోస్ట్లీ చాలామంది బ్రాండెడ్స్ యూజ్ చేస్తున్నారు. కొంతమంది మనం చెప్పలేం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం నాకు ఫలానా సమస్య ఉంది, ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, ఇవన్నీ మీరు అడుగుతారు కదా. అడిగినప్పుడు మీరు ఏం లేజర్స్ యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళని అడగాలి. సో అక్కడ వాళ్ళ నాలెడ్జ్ అనేది మనకు అర్థమవుతుంది. మేము డయోడ్ లేజర్ యూజ్ చేస్తున్నాము, లేకపోతే మేము ఆల్మా లేజర్ యూజ్ చేస్తున్నాము, ఇది FDA అప్రూవ్డ్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్పగలిగితే. ఇంకొకటి ఏంటంటే మనకి మోసం అనేది మనం పూర్తిగా కనిపెట్టలేం, బట్ పర్సన్ యొక్క నాలెడ్జ్ బట్టి కూడా ఉంటుంది. సో అదంతా మీరు 1కి 4 సార్లు క్లియర్గా కనుక్కొని దెన్ ఆ తర్వాత మీరు ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వడం బెటర్. అంతేగాని ఏదో వాళ్ళు చెప్పారు మనం వెళ్ళాము చేంజ్ చేసుకున్నాము అన్నట్టు కాకుండా మీరు కూడా అంటే చేయించుకునే వాళ్ళు కూడా కొంత అవగాహనతో వివరాలన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది అస్సలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా సేఫ్గా ఉంటుంది. చాలా చక్కగా హెయిర్ అనేది మనకి ఫ్యూచర్లో ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది. ఓకే. సో కాస్ట్ ఎఫెక్టివ్ అండి, అంటే లేజర్ అనేది కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి కదా. సో మనం కాస్ట్ బట్టి కూడా వాళ్ళు ఏం వాడుతున్నారు మెషినరీ అని అంచనా వేయచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు 10 lakhs 12 lakhs చెప్పాను స్టార్టింగ్ నేను. అవే మిషనరీ ఒకప్పుడు 50 lakhs 40 lakhs కనీసం 40 lakhs ఉండేవి. సో ఇప్పుడు బాగా ఎక్కువ విరివిగా పెరిగిన తర్వాత కొంచెం కాస్ట్లు కూడా తగ్గటం అనేటటువంటిది జరిగింది. టెక్నాలజీ కూడా పెరిగింది, ప్రైజెస్ కూడా తగ్గటం జరిగింది. సో కాబట్టి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు మరీ టూ మచ్ కాస్ట్గా అయితే లేజర్స్ లేవు. అయితే మనకు 1000 1500 2000లో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలామంది చేయడం జరుగుతుంది. అవును. ఫుల్ బాడీ మొత్తం 6000 అలా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక లేజర్ మిషనరీ మీరు ప్రాపర్ది వాడినట్టయితే దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఫుల్ బాడీ ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అంటే 6000లో ఒక సిట్టింగ్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్, అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ అదేవిధంగా ఫుల్ ఫేస్ కూడా మనకి 1000 రూపీస్ 800 రూపీస్ అలా కూడా లేజర్స్ చేయటం చూస్తున్నాం. సో అక్కడే మనకి అర్థమవుతుంది. సో మనము బ్రాండెడ్ యూజ్ చేసాము, FDA అప్రూవ్డ్ యూజ్ చేస్తున్నాము, ప్రాపర్ ప్రొసీజర్లో చేస్తున్నాము. సో అలాగే దాన్ని ఎంత ఫ్లూయెన్సీ పెట్టాలి, ఎంత ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి అనేది 100% వాళ్ళు పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నారు అని అంటే దానికి ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సిట్టింగ్స్ పెట్టుకుని ప్రాపర్ ఫ్లూయెన్సీ పెట్టకుండా కూడా సరిగ్గా ఫేస్ అంతా షార్ట్స్ ఇవ్వకుండా కూడా మనకి 6 to 8 సిట్టింగ్స్ పట్టే చోట కొంతమంది నాకు మొన్న రీసెంట్లీ ఒక కస్టమర్ కూడా చెప్పారనమాట, నేను 20 సిట్టింగ్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఒక బ్రాండెడ్ ప్లేస్లోనే. సో 20 సిట్టింగ్స్ అయ్యాయి నాకు, ఇంకా కొద్దిగా నాకు అక్కడ హెయిర్ ఉంది అని చెప్తున్నారు. సో అన్ని సిట్టింగ్స్ అనేది అసలు అవసరమే ఉండదు. మోస్ట్లీ 6 to 8 కొంతమందికి 10 దాకా కూడా, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ హెయిర్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు వస్తుంది. కానీ అన్నని 20 సిట్టింగ్స్ 30 సిట్టింగ్స్ పెట్టుకునే అవసరమే ఉండదు. సో అక్కడ కూడా మనకు అర్థమవుతుంది లాంగ్ టర్మ్ చెప్తున్నారు, ప్రైస్ తక్కువ చెప్తున్నారు అని అంటే కూడా అవి సేఫ్ లేజర్స్ కాదు. అండ్ అలాగే మీకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళకి దాని గురించి పూర్తిగా అవగాహన ఉందా లేదా, వాళ్ళు సర్టిఫైడా కాదా అనేది కూడా చూసుకోవాలి.
లేదంటే కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా కూడా, మనం ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళకి వచ్చే ముందు వీళ్ళకి అన్నీ తెలుసా అని మనం ఎంక్వైరీ చేసుకుంటాం కదా. సేమ్ అలాగే మనం ఒక బ్యూటీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి అన్నిటిపైన అవగాహన ఉందా లేదా, సో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసా లేదా అనేది మనం పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతే మనము వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం మంచిదని నా అభిప్రాయం. వావ్! వండర్ఫుల్. అంటే ఇప్పుడు మనం లేజర్స్ చేయించుకోవాలి అని అనుకుంటే ఎలాంటివి చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పుడే కదా జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ విషయాలన్నీ చాలా వివరంగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్న ట్రెండ్ ఏంటంటే టోటల్ హోల్ బాడీ లేజర్స్ అనేది. సో అసలు ఒక ఫీమేల్ బాడీకి హోల్ బాడీ లేజర్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పట్టొచ్చు అండ్ ప్రీ అండ్ పోస్ట్ కేర్ ఎలా ఉంటుంది? యా, లేజర్లో ప్రీ కేర్ పోస్ట్ కేర్ విషయానికి వస్తే, బిఫోర్ లేజర్ అంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, మీ బాడీలో ఉన్న హెయిర్ ఎక్కడైతే రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు ప్లగ్ చేయడము, థ్రెడింగ్ చేయడము, వ్యాక్సింగ్ చేయడము కొన్ని రోజులు ఆపేయాలి. ఫస్ట్ అంటే ముందుగా మీరు ట్రీట్మెంట్కి అటెండ్ అవ్వడానికి ఒక 1 month ముందు నుంచి ఆ ప్రొసీజర్స్ అన్నీ ఆపేసి మీకు హెయిర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కాస్త పెరగనివ్వాలి. దెన్ అలా పెరిగిన హెయిర్ తోటి మీరు ట్రీట్మెంట్కి వస్తే మేము దాన్ని రేజర్స్తో రిమూవ్ చేసి దానిపైన లేజర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ ప్రీ కేర్. అండ్ పోస్ట్ కేర్ విషయానికి వస్తే లేజర్ సంబంధించి పెద్ద ఎక్కువ పోస్ట్ కేర్ ఏం లేదు. ఒక్కటి, మీరు తర్వాత కూడా థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ప్లక్కింగ్ లాంటివి చేయకూడదు. అండ్ సన్ స్క్రీన్ ఎక్కువగా అప్లికేషన్ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన బాడీ పైన ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో ఈ హెయిర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎండ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ హెయిర్ని మనం రిమూవ్ చేస్తున్నాము అని అన్నప్పుడు మనకు అందం అయితే వస్తుంది కానీ ప్రొటెక్షన్ తగ్గుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనము సన్ ప్రొటెక్షన్ అనేది ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 రోజులు ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే బెటర్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి అని మీరు అడిగారు. డిపెండ్స్ అపాన్ ద పర్సన్, అంటే పర్సన్ టు పర్సన్ వేరే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి హెయిర్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది, మీడియంగా, మినిమల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. సో ఎక్కువ హెయిర్ ఉండేటటువంటి వాళ్ళకి హెయిర్ ఫాలికల్స్ అనేవి తొందరగా బర్న్ అవ్వటం జరగదు. అండ్ కొన్ని స్ట్రాంగ్ హెయిర్ ఫాలికల్స్ కూడా ఉంటాయి కాబట్టి సిట్టింగ్స్ వాళ్ళకి ఎక్కువ పడుతుంది. అండ్ అదేవిధంగా పీసీఓడిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఇష్యూస్, యా, అలాంటి వాళ్ళకి మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఖచ్చితంగా హెయిర్ ఎక్కువగా వస్తుంటుంది ఫీమేల్స్లో. సో వాళ్ళకి కొంచెం సిట్టింగ్స్ ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఉంటే తొందరగానే మీకు లేజర్ అనేది అయిపోతుంది. మంత్లీ ఒక సిట్టింగ్ పడుతుంది అంతే తప్ప 15 daysకి 20 daysకి అలా ఏమీ ఉండదు. మంత్కి ఒక సిట్టింగ్. ఓకే. సో చాలామంది అనుకుంటారు ఫస్ట్ టైం లేజర్ ట్రీట్మెంట్ తీసుకోగానే ఇక టోటల్గా మనకి హెయిర్ ఇంకా ప్రాబ్లమే ఉండదు, అన్వాంటెడ్ హెయిర్స్ అన్నీ తీసేసినట్టే అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు అపోహ? అపోహే మరి, ఖచ్చితంగా మీరే చెప్పారు కదా అపోహ అని చెప్పి. యాక్చువల్గా మనము హెయిర్ ఫాలికల్స్ మీద లేజర్ రేస్ని పెట్టి మనము అక్కడ ఫోకస్ అనేది చేస్తున్నాం. సో చేసినప్పుడు మీకు ఏమవుతుంది, కొన్ని హెయిర్స్ బర్న్ అవుతాయి, అన్నీ బర్న్ కావు. సో ఇంకా కొన్ని ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్గానే ఉంటాయి. దానికి మళ్ళీ మీరు సెకండ్ సిట్టింగ్ తీసుకుంటారు. సో కొన్ని ఏమవుతాయి, ఫస్ట్ టైము కొంతవరకు అంటే థిక్గా ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో అది ఫైన్ హెయిర్ కింద వస్తుంది నెక్స్ట్ టైం చేసినప్పుడు. సో ఒకసారి మీరు చేయగానే మీకు ఇమీడియట్గా హెయిర్ ఏమి రాకుండా పోదు, మామూలుగానే హెయిర్ వస్తుంది. అయితే అక్కడ మీకు ఒక 10 hairs ఉన్నాయనుకోండి, ఒక 5 hairs వస్తాయి, ఒక 5 hairs రావు. ఆ 5 hairsలో కూడా కొన్ని ఫాలికల్స్ అనేవి చాలా సన్నగా బలహీనంగా రావటం జరుగుతుంది. ఎందుకంటే దానిలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా అయిపోతుంది. మనం ఆ రేస్ ఎప్పుడైతే దానిపైన ప్రొజెక్ట్ చేయడం జరుగుతుందో అప్పుడు ఆ ఫాలికల్ అనేది వీక్ అయిపోతుంది, రూట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మీకు అక్కడ గ్రోత్ రాదు. సో మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్కి వచ్చినప్పుడు ఇంకా హెయిర్స్ అనేవి తగ్గిపోతాయి, కానీ అక్కడ ఉంటాయి. చెప్పాలంటే లేజర్ ట్రీట్మెంట్లో హెయిర్ రిమూవల్ అనరు, హెయిర్ రిడక్షన్ అంటాం. అంటే 90% హెయిర్స్ అనేవి రిడక్షన్ జరుగుతుంది. ఒక 10% హెయిర్ అనేది మనకి అప్పుడు రావటం అనేది జరుగుతూ ఉంటుంది, కానీ అవి స్ట్రాంగ్గా ఉండవు, మీకు అంత విజిబిలిటీ కూడా కనిపించవు. ఇయర్లీ వన్స్ కావాలంటే ఒక మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లాగా ఒక సెషన్ తీసుకోవచ్చు.
ఓకే. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ని వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళు కంప్లీట్గా పర్మనెంట్ హెయిర్ రిమూవల్కి లేజర్స్ హెయిర్ రిమూవల్ అనేది కామన్గా ఇప్పుడు నేను కూడా చూడండి రిమూవల్ అని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కామన్గా ఉండడం ఇష్టం లేదు. సో రిమూవల్ అంటాం. సో రిమూవల్ కోసం మనం ట్రీట్మెంట్ తీసుకున్న రిడక్షనే జరుగుతుంది. సో మళ్ళీ తిరిగి రాదు అని అంటే అంత స్ట్రాంగ్గా అన్ని హెయిర్స్ రావు. మీరు ఒక 100 హెయిర్స్ని టార్గెట్ చేస్తే ఒక 1 ఇయర్ తర్వాత ఒక 10 హెయిర్స్ అయితే వస్తాయి. అది మనకు ఆబ్వియస్లీ అంత ఇబ్బందికరంగా అయితే అనిపించదు, విజిబుల్గా కూడా ఉండదు. రైట్. సో ఈవెన్ సెలబ్రిటీస్ అయితే మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ వన్స్ చేసుకుంటారు. ఓకే. సో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు మనం అఫోర్డబిలిటీ కూడా మాట్లాడుకోవాలి. Yes. సో లేజర్స్ టోటల్ బాడీ హెయిర్ లేజర్ రిడక్షన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మనకి ఎంత ఇంచుమించుగా అవుతుండొచ్చు? డెఫినెట్లీ మనకి ప్యాకేజెస్ తీసుకున్నట్టయితే అరౌండ్ 1 lakh నుంచి స్టార్టింగ్ ఉంది. అంటే కంప్లీట్ 6 సెషన్స్ గురించి చెప్తున్నాను నేను సౌందర్యలహరిలో పెట్టిన ప్రైజెస్ చెప్తున్నాను. అండ్ వీఆర్ యూజింగ్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్స్ యూజ్ చేస్తున్నాము, సుప్రానో లేజర్ యూజ్ చేస్తున్నాము. సో టెక్నాలజీ పరంగా తీసుకున్నట్టయితే FDA అప్రూవ్డ్ మనకి జర్మన్ టెక్నాలజీతో ఉంది. సో మేము చేసే లేజర్స్ 100% సేఫ్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ ఎటువంటి స్టాఫ్ కానీ ఎవరు లేజర్స్ని హ్యాండిల్ చేయటం జరగదు. సో ఇక్కడ నేను మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఎటువంటి బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో చాలా సేఫ్గా లేజర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సౌందర్యలహరిలో. ఓకే. అండ్ అదేవిధంగా మన దగ్గర ప్యాకేజెస్ వచ్చేసి 1 lakh నుంచి స్టార్టింగ్ ఉన్నాయి హోల్ బాడీ లేజర్స్ అనేవి. సో ఫేస్ లేజర్స్ అనేవి స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 నుంచి ఉన్నాయి. ఓకే. సో కమింగ్ టు దిస్ అండి, మెయింటెనెన్స్ సెషన్స్ ఎంత అఫోర్డబుల్గా ఉంటాయి? చాలామంది లేజర్స్ చేసుకుంటారు, ఏముందిలే అని వదిలేస్తారు. దానివల్ల మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ ఒక ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మళ్ళీ మనకి మీరు అన్నట్టుగా ఇప్పుడు 5 హెయిర్స్ ఒక సంవత్సరం వచ్చి తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతే మళ్ళీ మనం మరీ టోటల్గా రాకపోయినా ఒక 30-40 గ్రోత్ చూడొచ్చు కదా. అంత హెయిర్ గ్రోత్ అనేది మీకు వచ్చే ఛాన్స్ పెద్దగా ఏమి ఉండదు. మీరు ఎప్పుడైనా ఒక 6 సెషన్స్ 8 సెషన్స్ మీకు చెప్తాము, అండ్ మనం చేస్తూ ఉండగా కొంతమందికి 8 సెషన్స్ అనుకుంటాం, కానీ 6 సెషన్స్లోనే వాళ్ళకి హెయిర్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది, అసలు విజిబిలిటీ ఉండదు. దెన్ వాళ్ళు అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఆపేసుకోవచ్చు. మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత కొద్దిగా హెయిర్ వస్తుంది అన్నప్పుడు ఒక్క సెషన్ తీసుకుంటే చాలు. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ తర్వాత ఏదో ఉందనుకోండి ఒక్క సెషన్ తీసుకుంటారు, అది వాళ్ళకి అంత కాస్ట్ అనిపించదు. సో చాలా రీజనబుల్గా అనేటటువంటిది మనకి ఉంది తప్ప అంత మనం తెలియకపోతే దాని గురించి ఎక్కువగా లేనిపోనివేవో కల్పించి చెప్పచ్చు. కానీ చేయించుకునే వాళ్ళు కూడా కొంత అవగాహన పెంచుకుంటే, నేనైతే పూర్తి అవేర్నెస్ అనేది పీపుల్కి కలిగించాలనే ఒక ఉద్దేశంతోనే లేజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని గురించి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళు మళ్ళీ ఒకవేళ సెషన్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, ఎంత ఛార్జ్ ఉంటుంది, ఇవన్నీ ముందుగా వాళ్ళకి చెప్పి అప్పుడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. సో మీరు కూడా ఎప్పుడైనా లేజర్స్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు హెయిర్ రిడక్షన్ కోసం డెఫినెట్గా లక్ష్మీ అన్నపూర్ణ గారు చెప్పినవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఆ పాయింట్స్ చెక్ లిస్ట్ అంతా రెడీగా చూసుకొని అవగాహన పెంచుకుంటే రాంగ్ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా సేఫ్గా మనం అనుకున్న బెనిఫిట్స్ని సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ష్యూర్. సో లక్ష్మి గారు చాలా అద్భుతంగా లేజర్స్ ట్రీట్మెంట్స్ గురించి చాలా బాగా వివరించి చెప్పారు. ఐ హోప్ ఎవరికైతే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయో కన్ఫ్యూషన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి. ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ.